అప్పటికే ఉన్న ఎస్టాబ్లిష్ అయినటువంటి రైటర్స్కి మీది ఒక డిఫరెంట్ శైలి అనేది మార్క్ని క్రియేట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది, ఎలా చేసుకుందాం అనుకున్నారు? అంటే వాళ్ళ ఆ కాంపిటీషన్ కదా. వెళ్ళాను ఫస్ట్ సినిమా అదేమంటే మన కంచు కవచం, అందులో రైటర్ని, బట్ అందులో రాయడానికి ఏం లేదు, అది ఫైటింగ్ సినిమా. ఎంటర్ ది డ్రాగన్ తెలుగులో అండి. అందులో ఏముంటాయి పంచులు, ఏదైనా ఏదో కామెడీ టాక్. నెక్స్ట్ ఆలాపన, అది వంశీ గారి, అందులో ప్రతి డైలాగ్ అయింది ఏమైనా ఉంటే కనుక. లేడీస్ టైలర్, ఎస్ లేడీస్ టైలర్ వచ్చేటప్పటికి కొంచెం ఇది కామెడీలో చాలా విభాగాలు ఉంటాయి. అందులో ఇది ఫార్స్, కొంచెం ఎగ్జాగరేటెడ్ కామెడీ, కింద పడిపోవడం, ఫట్ మన కొట్టడం, కొంచెం ఎందుకంటే చార్లీ చాప్లిన్ కామెడీకి మన లాల్ అండ్ కామెడీకి తేడా ఉంది. ఓకే, చార్లీ చాప్లిన్ కామెడీ కొంచెం సెటిల్గా ఉండి అంతా అయిపోయాక కన్నీళ్ళు తెప్పిస్తుంది, ఒక ఆలోచనలకి వెళ్ళి. లాల్ అండ్ కామెడీ అట్లా కాదు, అప్పటికే ఫ్యాక్ట్, అప్పటికప్పుడే. రైట్. బట్ ఎవరైనా ఎంజాయ్ చేసేయగలిగే స్థితి చార్లీ చాప్లిన్, ఎందుకంటే అది వదలదు. రైట్. ఆ కిడ్ ఒకసారి చూస్తే వాడు చచ్చిపోయే వరకు గుర్తుంటుంది, అంత గొప్ప. అంతెందుకు అంతర్గతంగా ఒక విషాదపు లేయర్. సో లేడీస్ టైలర్లో అలాంటి అవకాశం వచ్చింది నాకు. వంశీ కథ అయింది, సరే మంచి నిర్మాతలు సెవెంత్ మూవీస్. సో చాలా ఎంజాయ్ చేస్తూ నేను రాయడం. 2 వర్షన్సే నేను రాసింది. అది పర్ఫార్మెన్స్ ఆర్టిస్టులు, రాజేంద్ర ప్రసాద్ లాంటి యాక్టర్ థియేటర్లో అయ్యేటప్పుడు దగ్గరిల్లిపోయి 100 days ఆడేసింది. ఇంకా జోకుల మీద జోకులు ఉండడం వల్ల కొన్ని జోకులు ఆ నవ్వుల్లో అర్థం కాక మళ్ళా చూసి అట్లా ఒక ముద్ర. మీ కలంలో యాసకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఉంది. యాస నాది కాదండి, అది కారణం ఏంటంటే నేను పుట్టి పెరిగిన హైదరాబాద్. ఓకే ఓకే. ఆ యాస మన వంశీది. ఓకే. యాక్టర్స్కి మనం ఎలా రాసి ఇచ్చినా ఇది గోదావరి భాష కావాలి అంటే వాళ్ళు అలాగే మాట్లాడతాం కదా. చేత ఆ యాస అంతా అది అయింది. నేను తెలంగాణలో మాస్టర్ని, పట్నం మొండిమొగుడు పెంకిపళ్ళంలో విజయశాలి. అంటే ఇక్కడ పుట్టి పెరిగా కాబట్టి దాన్ని మంచి కమాండ్ ఉంది. యాస పూల గుత్తిలాగా రకరకాల పూలతోటి ఏర్పడే ఒక పూల గుత్తి మరి అందంగా కూడా ఉంటుంది కదా. అలాగే తెలుగు భాషకి రకరకాల యాసలు ఒక సొగసు. సార్, మీరు రచనకు వచ్చే టైంకి మీకు నచ్చిన రచయితలు ఎవరండి? నేను నిజానికి చిన్నప్పుడు కొంచెం సంస్కృతం చదువుకున్నాను, కావ్యాలు చదువుకున్నా. నేను అమృతవాణి క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంది. నేను అంటే మా ఇంట్లో చదవడం అనేది ఒక వ్యసనం అందరికీ, మా అన్న దగ్గర నుంచి. వ్యసనం అంటే ఒకరోజు పుస్తకం చదవకుండా మేము పడుకోం ఇప్పటికీ కూడా. ఓకే. దాని గురించి మా పుల్లగం అనుకుంటా మంచి మాట అన్నాడు, విభూతి లేకుండా అయినా కనపడతాడు కానీ భరణి పుస్తకం లేకుండా కనపడ్డాను. అట్లా ఆ చదవడం నాకు అన్ని కావ్యాలు, పుస్తకాలు, కమ్యూనిజం, ఇంకా అడిగాను. పుస్తకం చదివితే చదవడమే, దానికి ఇది ఈ పర్టికులర్ అనేది ఏం లేదు. అట్లా క్రమంలో నాకు తెలుగులో ముళ్ళపూడి వెంకటరమణ గారు నాకు బాగా సాహిత్యం పరంగా ఆయన పంచెస్సు చాలా అంటే ఆయన కూడా మధ్యతరగతి వాడుగా, అందుకని బాగా ఐడెంటిఫికేషన్. ఏదైనా మనం ఎప్పుడు అట్రాక్ట్ అవుతాం, అరే మనలాగే ఉంది. రజనీకాంత్ ఎందుకు తమిళనాడులో ఫేమస్, పెద్ద అందగాడు కాదు, నల్లగా ఉంటాడు, మనలాగే ఉంటాడని ప్రేక్షకుడు అనుకున్నాడా, ఇంకా సూపర్ స్టారే. ఐడెంటిఫికేషన్. రైట్. అంతకు పూర్వం అందంగా ఉండాలి, 6 అడుగుల పొడుగ్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, కండలతో ఉండాలి, ప్రతి గొప్ప పని ఆడే చేయాలి, అలా ఆరాధభావంతో చూసేవాళ్ళు. అక్కడ ఉండేవాడు. ఆకాశాల్లో ఇలా ఉండేవాడు. రజనీకాంత్ వచ్చినప్పుడు ఇలా వచ్చాడు. సో అట్లాగా ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉందో ఎంజాయ్ చేసి. గురువుగారు రాళ్ళపల్లి గారి తర్వాత మీకు ఆ టైంలో ప్రోత్సాహం అంటే నెక్స్ట్ అంటే అవకాశం కోసం మీకు పరిచయం చేశారు వంశీ గారిని, తర్వాత మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే తర్వాత మీకు అలా ట్యూనప్ అయిన వాళ్ళు ఎక్కువగా దర్శకులు ఎవరెవరు వస్తారు సార్? నేను ఎక్కువ మౌళి గారి సినిమాలు ఎక్కువ చేశాను. ఫస్ట్ కెరీర్ బిగినింగ్ మౌళి గారి సినిమాలు ఎక్కువ చేశాను. వంశీ గారి సినిమాలు దాదాపు 7-8 చేశాను.
ఇంకా ఆల్మోస్ట్ అందరి సినిమాలు రాఘవేంద్రరావు గారు లగాయతు అందరి సినిమాలు చేశాను నేను. ఇంకా వర్మ గారి దగ్గరికి రాగానే మారిపోయింది అసలు మీకు యా ఓవరాల్గా భరణి గారి కలం మారిపోయింది. అంటే అదే ఆ, ఇప్పుడు ఆ, ఎవరికి ఎలా కావాలి అనేది కదా ప్రధానం. ఓకే. ఆ, అతని ట్రెండ్ని బట్టి మనం రచయిత రాస్తాడు. అలాగే వర్మ ఆ, గొప్పదనం ఏమిటంటే అతను ఆల్మోస్ట్ పేపర్ మీద నేను పెట్టిన ప్రతి ఒక్కరు అతను దగ్గర నుంచి వచ్చింది. అంటే అంత అంత అతను సినిమా తీసేసి నాకు చూపించాడు. ఓకే. ఆ, ఆ, అతను మనసులో ప్రతి షాటు ఉమ్, కెమెరా ఎక్కడ పెడతాడు, ఎలా కదులుతాడు అని Okay. చెప్పేశాడు. Okay. అంటే ఐ కుడ్ సీ దర్శకుడు అంటే ఏమిటి, ఉమ్, ద మ్యాన్ హూ సీస్ ద ఫిల్మ్ బిఫోర్ ది మేకింగ్. సార్ దాంట్లో ఒక ప్రయోగం ఉంటుంది సార్, అది మీరా వర్మ గారు చేసిందా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆపోజిట్లో ఒక సిచ్యువేషన్ ఏదో జరిగింది, దానికి సంబంధించి ఫోన్లో సంభాషించాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు విషయం చెప్తారు, అవునా అలా జరిగిందా, వస్తున్నా నేను అని చెప్పేసి అంటారు. ఇక్కడ వర్మ గారు అది కాదు, ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో తెలియదు, కట్ చేస్తారు, సైలెన్సే, సమాధానం ఉండదు అక్కడ. ఈ ప్రయోగాలన్నీ ఇవన్నీ అతనివే. ఎందుకంటే ఆ. అసలు ఫస్ట్ సినిమా అతను ఎలా 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 చెప్పాడంటే ఉమ్, ఫోన్ ఎలా డయల్ చేయాలో కూడా చూపించేవాడు. ఓకే. ఆ, అలాగే ఉంటుంది. నేను మిథునానికి అంతే. Hmm. అంటే నేను పరిపూర్ణంగా జీర్ణించుకుని ఎలా చూడాలి, ఎలా నడవాలి అలా చెప్పేవాడు. ఆయన చెప్పేవాడు, నేను అలాగే చెప్పేవాడు. సో అది అతని బెడ్ అండి, అంతే, అతని బ్రెయిన్ చైల్డ్. నచ్చితే అందులో ఎవరైనా సరే మేము చిన్న వంట చేసిన తర్వాత కొత్తిమీర లాంటి వాళ్ళమే తప్ప, అంటే కరివేపాకు ఎందుకంటే తీసవతలు పారేస్తారు కాబట్టి కొత్తిమీర అన్న అంతే. అంతవరకు క్రెడిటే మేము తీసుకోగలం. కానీ శివ అనేది వర్మ గారి బ్రెయిన్ చైల్డ్. ఎస్.